నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు, గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడ. ఓకే పర్లేదు, యాక్టింగ్ ఓ మాదిరి చేసినాం, సెట్ అయింది. ఇప్పుడు దీని పార్ట్ 2 వస్తుంది, చూడు. మీరు చూడండి. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రెయిన్ తో కొండ దోని మట్టి కనపడింది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడింది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందని చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే 2-3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. కాదురా, అంత బాగుంది. పాస్టర్ లెక్క బానే ఉంది. దశమ భాగం కూడా నీకు బానే వస్తుంది అప్పుడప్పుడు. అన్ని బాగున్నాక నీకు నువ్వే ఎందుకు పెట్టుకుంటారో నాకు ఒకటి అర్థం కాదు. నువ్వే అటాక్ చేయించుకొని మళ్ళీ ఏమో సింహం గాయపడ్డది, కుక్క ఎరగబడ్డది. ఎందుకురా మనకి ఇవన్నీ అవసరమా బిడ్డ? నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా మాక్యలోడే.